వెల్కమ్ టు మన టీవీ. వెల్కమ్ టు టాప్ న్యూస్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న నారా భువనేశ్వరి తండ్రికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషుడని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేసినట్టు చెప్పారు. సినిమా రాజకీయాల్లో తన దయన ముద్ర వేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్ భవన్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు నేతలు కార్యకర్తలు విగ్రహంపై పూలు చల్లి నివాళులర్పించారు. ఆయన ఎప్పుడు నందమూరి తారక రామారావు గారు అంటే మనకి గుర్తుకొచ్చేది క్రమశిక్షణ, ప్రజల మనిషి అని. ఆయన ఎప్పుడు సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అనే నమ్మిన వ్యక్తి. అట్లానే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన సిద్ధాంతాలు మేము పాటిస్తున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 18న మేము బ్లడ్ డొనేషన్ డ్రైవ్, లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్మిస్తున్నాము. ఒకటి ఆంధ్రప్రదేశ్ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తుగా మేము నిర్మిస్తున్నాం. ట్రస్ట్ మీరందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, రక్తదానం మహాదానం. మీరు దానం చేసే ప్రతి రక్తపు బిందు లక్షలాది మందిలో జీవితాల్లో వెలుగు, సంతోషం ఇస్తుంది. మేము ట్రస్ట్ ఒకటి బ్లడ్డే కాదు, మేము ఎడ్యుకేషన్, హెల్త్ క్యాంప్స్, థాలసీమియా పిల్లలు కూడా మేము ఉచితంగా we give free health what do you say that transfusion, blood transfusion we give for the thalassemia children. So itla ఈ ట్రస్ట్ కి దాతలకు కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడు పెళ్లి కార్డు అందించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం జనవరి 18న జరగనుండగా ఫిబ్రవరి 15న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో షర్మిల ప్రముఖులను కలుస్తూ కుమారుడి శుభలేఖ అందించి నిశ్చితార్థంతో పాటు పెళ్లికి కూడా రావాలని ఆహ్వానిస్తున్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం జగన్ హాజరు కాకపోవడంపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. నెల రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో బిజీగా అయ్యారని ప్రశంసించారు. మన ముఖ్యమంత్రి మాత్రం పరిశ్రమలు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మళ్లీ అధికారంలోకి వచ్చేస్తే చాలు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు అంటూ ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా తమ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుకుంటూ బిజీ అయ్యారని ఎద్దేవా చేశారు. ఈ 5 ఏళ్లలో 4 సార్లు సమావేశాలు జరిగితే 2022లో మాత్రం ప్రపంచ ఆర్థిక సదస్సు వంకతో ప్రత్యేక విమానంలో వయా లండన్ మీదుగా వెళ్లి తమ పిల్లలను కలిసిన తర్వాత దావోస్ సదస్సులో తూతూ మంత్రంగా ముగించేశారని గంటా విమర్శించారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చాలా దయనీయంగా ఉందని, పరిశ్రమలు లేక యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వలసలు పోతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో కొంచెమైనా చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు కూడా స్పెషల్ అట్రాక్షన్ చంద్రబాబు నాయుడు గారు అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక చీఫ్ మినిస్టర్ అనే అతను ఒక సీఈఓగా ఒక ల్యాప్టాప్లో ఆయన స్టేటు ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఆయన విజన్ ఏంటి, ఇండస్ట్రీస్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎలా స్టేట్ ఫస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అందరూ కూడా స్పెల్ బౌండ్ అయ్యేవాళ్ళు. అటువంటి బ్యాక్గ్రౌండ్ మన రాష్ట్రానికి ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండింది. మరి అటువంటి దీంట్లో నుంచి 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క ఎకనామిక్ ఫోరం దీనికి మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికి 4 మీటింగ్లు అయితే 4 మీటింగ్లకి ఒక్క మీటింగ్ కూడా ఆయన హాజరు కాలం. కనీసం ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్ని కానీ లేకపోతే ఇండస్ట్రీస్ సెక్రటరీస్ కానీ వీళ్ళన్నా వెళ్ళి అసలు ప్రపంచంలో ఏమి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా వాటిని మనం అనుకూలంగా మార్చుకోవాలి అని ఆలోచించడానికి కూడా ముఖ్యమంత్రి గారికి సమయం లేదో, లేకపోతే ఆయనకు అసలు ఐడియా రావట్లేదు, అర్థం కావట్లా. నిన్న కాక మొన్న తెలంగాణ ఎలక్షన్స్ 1 మంత్ అయింది హార్డ్లీ.
మన 7వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ రేవంత్ రెడ్డి గారు ఇంకా కాపురం కుదురుపడకుండా 1 మంత్ ముఖ్యమంత్రి అయ్యి కూడా దావోస్ ఆపర్చునిటీ వస్తే వెంటనే ఆ మీటింగ్కి వెళ్ళి వాళ్ళ ఇండస్ట్రీస్ మినిస్టర్ని తీసుకొని ఈరోజు అక్కడ అనేక మంది ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడుకొని ఎంఓఏలు చేసుకుంటా ఉంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్టిఫిషియల్ సెట్లు వేసుకొని పండగ సంబరాలని చెప్పని మళ్ళీ అందులో పేదవాడికి కూడా ప్రవేశం లేకుండా ఆయన ప్రభుత్వాన్ని వృధా చేస్తూ ఆయన సమయం గడుపుతూ ఉన్నాడు. మరి అందుకే మనం చెప్తా ఉన్నాం వై ఏపీ హేట్స్ జగన్ అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. మరి ఈరోజు యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఆ జాబ్ క్యాలెండర్ లేక ఎంతో ఆశగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి చెప్పారు, మెగా డిఎస్సీలు అన్నారు, ఇప్పటికి 10 సార్లు వాయిదాలు వేశారు. ఇవన్నీ కూడా చూస్తున్న నేపథ్యంలో ఒక పరిశ్రమ వస్తే దాంట్లో ఉపాధి లభిస్తుందనే కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వాటికి దూరంగా గడుపుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక పక్క పరిశ్రమలు రావకపోగా మన దగ్గర ఉన్న పరిశ్రమలు కూడా ఏదైతే అమర్రాజా బ్యాటరీస్ కావచ్చు, లేకపోతే వైజాగ్లో వచ్చిన లులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి పట్ల ఈ ప్రభుత్వం యొక్క పారిశ్రామిక పాలసీస్తో విసిగిపోయి వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్తున్న విషయం కూడా చూస్తూ ఉన్నాం. నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక మైక్రోసాఫ్ట్ ఆయన బిల్ గేట్స్ గారు ఇండియాకు వస్తే ఆయన్ని ఖచ్చితంగా ఢిల్లీ తర్వాత హైదరాబాద్ కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, గవర్నమెంట్ ఎలా ప్రోగా ఉంది, గవర్నమెంట్ ఎలా ప్రోయాక్టివ్గా ఉంది, ఇవన్నీ కూడా చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి సియాటిల్ తర్వాత నెక్స్ట్ వాళ్ళ మెయిన్ సెంటర్ని ఇండియాలో అది దట్టు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే ఈరోజు హైదరాబాద్ గేమ్ చేంజర్ అయింది. మొత్తం హైటెక్ సిటీ మొత్తం కట్టిన తర్వాత ఈరోజు బెంగళూరు లేకపోతే చెన్నై ఇట్లన్నిటి కూడా తలదన్ని హైదరాబాదు ఐటీకి హబ్ అయింది. మరి అటువంటి విజనరీ చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి ప్రెషనరీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తేడా గమనించాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఎన్నికలనేవి త్వరలోనే రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలైతే జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఆయన చెప్పిన హామీలన్నీ కూడా నేతి బీరకాయలో నెయ్యిలాగా ఉన్నాయి తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మనం చూస్తూ ఉన్నాం. మద్యపానం కావచ్చు, లేకపోతే మిగతా హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా 98.5% ఆయన హామీల్లో విఫలం చెందారు. ప్రత్యేక హోదా లేదు, పోలవరం పూర్తికాల, అమరావతి రాజధాని 80% కంప్లీట్ అయ్యే రాజధాని ఒక శ్మశానంలాగా చేశారు. కర్నూలు న్యాయ రాజధాని అంటే కనీసం సీజేఐకి ఒక అప్లికేషన్ లెటర్ కూడా పెట్టాల, కొలోజియంకి ఒక రిక్వెస్ట్ పెట్టాల. అలాగే ముఖ్యంగా మన ప్రత్యేక హోదా కావచ్చు, ఉత్తరాంధ్ర సులుశ్రాంతి కావచ్చు, లేకపోతే మన రైల్వే జోన్ కావచ్చు, మెట్రో కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ 2500 ఎకరాలు మనం అక్వైర్ చేసి ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేస్తే ఇంతవరకు ఎక్కడేసి గంగలు అక్కడే ఉంది. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి రంగంలో కూడా విఫలం చెందిన ఈ ప్రభుత్వానికి బై చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కాంబినేషను సూపర్ ఫిట్ కాబోతా ఉంది. గతంలో ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా హైయెస్ట్ సీట్లు, హైయెస్ట్ ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలను రూపాయికి కిలో బియ్యంతో ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పట్టమట సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోవడానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని పురంధేశ్వరి అన్నారు. సంక్షేమం అనే పదానికి ఆయన మారుపేరని చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని ఒక ప్రభంజనమని చెప్పారు. ఇక ఈ నెల 22న అయోధ్యలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని పురంధేశ్వరి తెలిపారు. అయోధ్య రామమందిరం భారతీయుల దశాబ్ద కళ అని తెలిపారు. ఈ నెల 22న రామమందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోందని తెలిపారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని, 22 రోజున దేశం మొత్తం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని చెప్పారు. 21న విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సెలవు ప్రకటించడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని, 22న కూడా సెలవు ప్రకటించాల్సి ఒక ప్రభంజనం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకంటున్నానంటే నేటికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్లుగా తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అన్నదో జలదశ్చైవ ఆతురస్య చికిత్సక
త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అన్నారు మన పెద్దలు. అంటే ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టినా, దాహంతో ఉన్న వారి దాహార్తిని తీర్చిన, అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ, ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వైద్య విద్య ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించడం, ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. అదేవిధంగా మరి మన మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నందమూరి తారక రామారావు గారి. ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు, వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. మద్రాసీయులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారత వాసుల్ని తెలుగువారు అని గుర్తింపు మన జాతికి తీసుకొచ్చినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. కనుకనే నేటి వరకు కూడా వారు పరంపదించి దగ్గర 28-30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం తెలుగు ప్రజల హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ కూడా వారిని పూజించుకుని గుర్తించుకుంటారు. అటువంటి నా తండ్రి యొక్క ఆశీర్వాదం కేవలం నా మీద మాత్రమే కాదు, తెలుగు వారందరి మీద ఉండాలని చెప్పి వారికి నేను ప్రార్థిస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. ఇవి రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడకూడదమ్మా. నేను ఇక్కడ గత బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా, ప్రజలు మెచ్చుకునేలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలో ఐడీఓసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు మెచ్చేలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ పాలనకు మన ప్రభుత్వ పాలనకు వ్యత్యాసం కనిపించాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అధికారులు బాధ్యత వహించాలని సూచించారు. గతంలో కనుక అలాంటివి జరిగి ఉంటే వాటిని రికవరీ చేస్తామన్నారు. అభివృద్ధిపై జరిగే సమావేశాల్లో ఇచ్చే నివేదికలకు వాస్తవాలకు చాలా తేడా కనిపిస్తోందన్నారు. ఎవరైనా అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రాబోయేటువంటి ఎండాకాలానికి మంచి ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే రెవెన్యూ తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా విశ్లేషించింది అందుగా చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం సాధించున్నామో అమరవీరుల ఆశయం సాధించున్నామో ఆ ఆశయం అందరూ ఆశయం లక్ష్యం నెరవేరలేదు. చాలా విషయాలు జిల్లా అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశంపై ఏంటి ప్రధానంగా ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రతి పౌరుడిని ఏ ఆలోచన గౌరవించాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, వాళ్ళు సర్పంచ్ చెప్పే విధంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి, పరిపాలన పూర్తి పారదర్శకత ఉండాలి. గతంలో వారి కాకుండా ఇష్టారాజ్యంగా దోపిడీలు, ఇష్టారాజ్యంగా కబ్జాలు, ఇష్టారాజ్యంగా కాకుండా స్పష్టంగా పాల్గొనాలి. అలాగే ఏమి పడుతున్నాయి ప్రజలకు మనం జవాబుదారు. ఉదాహరణకు ఈరోజు సంఖ్యలోనే మిషన్ పరిధిలో సమీక్ష సమీక్షలో రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 90% గ్రామాలకు తాగునీరు ప్రతి మనిషికి 100 లీటర్లు రాశారు. కానీ వాస్తవం కాలం భిన్నంగా ఉంది. అందుకని ఏ రిపోర్ట్ అయినా ఏదైనా గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ కావాలి. అంటే
గ్రౌండ్లో గ్రామాల్లో వాస్తవ పద్ధతిలో రిపోర్టులు కూడా అదే ప్రతిబింబించాలి. గ్రామాల్లో సుందరంగా ఉంటే పేపర్ల పెరుగుదల ఉంటే ఎక్కువగా ఉంటే అది సహించడం కాదు. రెండవది ఈ మంచినీటికి సంబంధించి గ్రామాలలో సర్పంచులు పంచాయతీ అవసరమైతే ఎక్కడెక్కడైతే గ్రౌండ్ రియాలిటీ అంటే గ్రామంలో ఏదైతే వాస్తవ పరిస్థితుల్లో దానికి భిన్నంగా రిపోర్ట్లతో ఉంటే అవసరమైతే పక్షాలు తీసుకొని ప్రజలకు ప్రజాప్రతినిధులు రప్పించి ప్రజాప్రతినిధుల సమక్షంలో సమీక్ష చేయడం చెప్పడం జరిగింది. సో వ్యత్యాసం అనేది ఉంటుంది. రెండవది ప్రభుత్వం భూములు ఉంటాయి, రకరకాల ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి, అది వివిధ రూపాలు ఉంటాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ ఆదాయాన్ని గంటపడకుండా ప్రభుత్వ ధరలు జరగలేక ఎక్కడ కూడా ప్రభుత్వ కబ్జాలు కాకుండా కబ్జాలు అయినటువంటి వారిని విలువైనటువంటి వారిని ప్రభుత్వ కళాలను కళ్ళబెట్టినటువంటి జరిగినాయో వాటన్నిటిని కూడా తిరిగి వసూలు చేసి ప్రభుత్వ కళాలను జమ చేయాల్సిన అవసరం ఉంది. కబ్జాలను విడిపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఏదైతే హామీలు కూడా జరిగిందో ఈ ప్రభుత్వం కార్మికులను గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్టుగా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ వాళ్ళది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1000 మంది చంద్రబాబులు బాలకృష్ణులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారామారని పిలుస్తోందని తెలిపారు. తన కొడుకు సీఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనని చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కన పెట్టేసిన నేతలే చంద్రబాబును కలుస్తున్నారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, నవయువతకు మార్గదర్శకమని ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పేదల ఆకలి తీర్చిన నాయకుడిని తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ నివాళులర్పించారు. నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ 28వ వర్ధంతి సందర్భంగా అందరు ఇక్కడికి ఆయన ఘాట్కి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి, అప్పుడు దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. నేహావిఘ్న చోక్తి ప్రత్యభాయత విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహితో భయాత్ అంటాం. కొందరు పుడతారు
ఒక పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం, అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటుడికి నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నాన్న ఆయనే. అలాగే జనం యొక్క భవిష్యత్తు చూపించిన నాన్న. టీడీపీ గనుక చేరికల గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు. ఎవరో ఒకరిద్దరు తప్పితే దాదాపు 80% మంది వైసీపీ నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ అవుతుందని ఓ నేత అంటున్నారని, ఏ పార్టీ ఖాళీ అవుతుందో అటువంటి నాయకులకు త్వరలోనే చూపిస్తామని కేసినేని చిన్ని వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చిన్నా చితక నేతలు అందరూ టీడీపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీదే విజయమని స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు అందుకోబోతున్నారని, దాంతో వైసీపీ 3వ స్థానానికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఇవాళ మేమందరం ఆయన కుటుంబ సభ్యులం, అంటే తెలుగుదేశం కుటుంబ సభ్యులమైనందుకు మేమందరం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే రామారావు గారి గురించి చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా తరగని చరిత్ర. వారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ కూడు గుడ్డ నీడ నిదానంతో స్టార్ట్ అయిన ఈ తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారి ద్వారా అమలవటం జరిగింది. ఇవాళ పెన్షన్ విధానం పుట్టిందే వారి మదిలో నుంచి. ఇవాళ ఇట్లా చెప్పుకుంటే ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇవాళ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆయన సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారే కానీ ఎవరు కూడా సొంత పథకాలు పెట్టలేకపోయారంటే ఆయన ఆ సమయంలో ఆలోచించిన ఆలోచన విధానం చాలా గొప్పది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వచ్చిందంటే అది చంద్రబాబు, అది నందమూరి తారక రామారావు గారి వల్లే. అంతేకాకుండా వారి ఆశయాల్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు అందరూ కలిసికట్టుగా మళ్ళీ తీసుకువెళ్తున్నారు. ఆయన ఆశయ సాధనలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆయన ఆశయాలు సాధిద్దామని కృషి చేస్తున్నాం. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచం మొత్తం ఆరాధించే వ్యక్తి ఆయన. ఆయన కూడా మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లోనే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నారు. రాబోయే సమయంలో కూడా వారు ఇటువంటి రాబోయే ప్రభుత్వంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల చెంతకు వెళ్ళబోతున్నాం. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం అంటేనే తెలుగుదేశానికి కంచుకోట. ఎప్పుడో కొన్ని పొత్తుల వల్ల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచోట్లేదు కానీ నిజంగా చూస్తే తెలుగుదేశంకి నిజమైన కేటర్ బలంగా ఉన్న నియోజకవర్గమే పశ్చిమ నియోజకవర్గం. మీరు ఎన్నో త్యాగాలు చేసి అయినా కూడా తెలుగుదేశం మీద మీరు చూపించే అభిమానం నిజంగా ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ లేదేమో. ఎన్ని త్యాగాలకైనా మీరు సిద్ధపడి బలంగా ఈ పార్టీని ఇక్కడ ఉంచడానికి మీరందరూ చేసిన కృషికి మీకు మనస్సు వంచి నమస్కరిస్తున్నాను. అంతేకాకుండా వీళ్ళిద్దరూ బుద్ధా వెంకన్న గారు కానీ మీరా గారు కానీ ఈ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా, నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉంటా, వారితోనే ఉంటా. మా నాయకుడి యొక్క ఆశయ సిద్ధిలో వీరందరూ కలిసికట్టుగా ఉంటున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. సీనియర్ రాజకీయ నాయకుడు కొనతాల రామకృష్ణ జనసేనాని పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్తో పలు అంశాలపై చర్చించిన కొనతాల త్వరలో జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో కొనతాల రామకృష్ణ కూడా ఒకరు. అయితే చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్తో భేటీలో ప్రధానంగా ఉత్తరాంధ్ర సమస్యలను ఆయన ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగాలని కొనతాల భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్తోనూ ఇదే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. గురువారం వేకువజామున నుంచే చేరుకుని అంజలి ఘటించారు.